మనం ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలి అంటే మేజర్‌గా మనకు ఎక్కువగా డైజెషన్ అయ్యే ఐటెమ్స్ ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా మనము ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువగా చికెన్, మటన్ అనేది తగ్గించేయాలి. ఎక్కువ కాయగూరలు మంచిగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థాలు ఉన్న కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. అలాగే మన రైస్ తగ్గించేయాలి. కర్రీ ఎక్కువగా తినాలి. పండ్లు తినాలి. ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి మనం. అలాగే నీళ్లు కరెక్ట్‌గా బాగా తాగాలి. అలాగే మనం ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే తినడం అనేది ఫాస్ట్‌గా తింటుంటారు. ఎక్కువ మింగుతుంటారు. అంటే నమలరు. ఎక్కువసేపు నమిలి తినాలి. మనం నోట్లోని ఎక్కువసేపు మనం నమిలి తినడం వల్ల మన స్టమక్‌కెళ్ళేసరికి అది ఈజీగా డైజెషన్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి టైంకి ఫుడ్ తినాలి. ఇప్పుడు మార్నింగ్ మనం 8 గంటలకు తినాల్సిన టిఫిను 11 గంటలకు తింటారు. మళ్ళీ మధ్యాహ్నము 1 గంటకు తినాల్సిన ఫుడ్ 2:30, 3 గంటలకు తింటారు. ఈ టైమింగ్స్‌లో మీరు తినడం వల్ల ఖచ్చితంగా గ్యాస్ ఫార్మ్ అవుతుంది. దాంతో పాటు మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఇది పైల్స్‌కి దారి తీసే అవకాశాలుంటాయి.